హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒకటి చూపించా చూడండి. పెట్రోల్ ఎట్లా తయారవుతుందని. మొత్తం అంతా పెట్రోల్ ఇదో కనిపిస్తున్నాయి కదా, ఇదే పెట్రోల్ కంపెనీ అంతా. మొత్తం చూడండి, ఇదంతా పెట్రోల్ కంపెనీనే. అది ఈ బావులన్నీ పెట్రోల్ బావులు అనమాట. దూరంగా కనిపిస్తున్నాయి కదా, ఇవి పెట్రోల్ బావులు. చూడండి, ఇవన్నీ పెట్రోల్ బావులే అదో మొత్తం అన్నీ. ఎందుకంటే చెట్లు అడ్డం ఉన్నాయి, మీకు కనిపించవు సరిగా. ఇవన్నీ మొత్తం పెట్రోల్ బావులే. చూడండి, ఇక్కడ అంతా పెట్రోల్ అంతా ఇలాగయ్యి మళ్ళీ బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారనమాట ఈ పెట్రోల్ అంతా. చూడండి, ఇదే పెట్రోల్ మొత్తం అన్నిటికీ. ఇప్పుడైతే కొస్తా కెమెరా అయితే కిందికి దించుతా, ఎందుకంటే ఇక్కడ కెమెరా ఉంది. ఫొటోస్ ముఖాలకు వస్తుంది, అదే ఫైన్ వస్తుంది, అందుకోసమనే దించాల్సింది వస్తుంది. చూడండి, ఇదే పెట్రోల్ కంపెనీ మొత్తం. అవి ఇక్కడ ఉన్నాయన్నీ. ఇక్కడే పెట్రోల్ అంతా తయారు, కూడాయిలు మొత్తం అంతా తయారవ్వడం ఇది ఇక్కడ తయారయ్యి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అన్ని కంటైనర్లకి. ఈ పక్క లారీలు కానీ ఉన్నాయి చూడండి, మొత్తం ట్యాంకర్లు అవి పెట్రోల్ ట్యాంకర్లకి మొత్తం. ఇది సౌదీ బార్డర్కు దగ్గరగా ఉంది. ఇది మొత్తం తయారయ్యేది పెట్రోల్ ఇక్కడే అండి. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఇలాగా. అయితే ఈ ఏరియా మొత్తం అంతా పెట్రోల్కు సంబంధించింది ఇక్కడ అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, మీ పెట్రోల్ బావులు ఎట్లుంటాయి ఏమని ఇండియా వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. అదే ఇక్కడ పెట్రోల్ స్పెషాలిటీ అయితే ఇక్కడ నుంచి లోపలికి అలో అయితే ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళాలి లోనికి, పెట్రోల్ పంపులకి ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఈ పెట్రోల్ తయారయ్యే కాడ ఈ బ్రిడ్జి కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జిలో నుంచి అయితే రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళిపోతే మళ్ళీ ఆ తర్వాత లోనికి అది పెట్రోల్ మొత్తం అంతా ఇక్కడి నుంచి వెళ్తుంది లోనికి. ఓకే, ఇది రహాల్ జమియా అనమాట. ఇక్కడ వచ్చేసి అన్నీ ఉంటాయి. మా ఈ కోవిడ్ వాళ్ళకు తినడానికి తాగడానికి పెట్రోల్ పంపు మొత్తం అన్నీ ఇక్కడే. ఇదివరకు అయితే ఫైర్ స్టేషన్ కానీ ఈడ ఉండదు. ఈ లాంగ్ హైవే కదా, ఇక్కడ ప్రత్యేకంగా ఇచ్చి ఇంకోటి కానీ ఉంటుంది, హెలికాప్టర్ కానీ ఉంటుంది, అంబులెన్స్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అంబులెన్స్. అది ఎమర్జెన్సీలకు మాత్రమే వాడతారు, యాక్సిడెంట్లు పెద్ద యాక్సిడెంట్లు అయినప్పుడు మాత్రమే. ఇది ఫ్రెండ్స్ కువైట్ బ్రిడ్జీలు ఇలా ఉంటాయి, ఫ్లైఓవర్స్. చూడండి, ఇది మొత్తం. నేనైతే ఇప్పుడు షాలే నుంచి ఇంటికి పోతానా, ఎందుకంటే మా మేడం వాళ్ళ అమ్మను పిలుచుకురావాలంట. ఈరోజు పార్టీ ఉన్నది ఇక్కడ, ఇప్పుడు పిలుచుకురావడానికి వెళ్తున్నా. టైం అయితే చూడండి, టైం అయితే 10-18 నిమిషాలు అయింది. ఇక్కడ నుంచి వెళ్ళటమే మన పని. ఓకే, ఈ ఫ్రెండ్స్ మనం నించొని నిలబడి తీసి చూపించేంత అయితే ఇక్కడైతే ఉండదు ఏమి. ఇది ఇక్కడ ఎడారిలో అయితే చూడండి, మొత్తం ఎడారిలో. మాకు ఏసీలు ఉన్నా కానీ పిచ్చెక్కుతుంది బాగా ఉండాలంటే బయట. ఇక్కడ పాపం మరి ఏసీలే ఏంలా, ఎండలో ఎలా వర్క్ చేస్తారో ఏమో. ఈ ఇంటికాడ ఏమంటారంటే, ఏమరా కోవిడ్కి వచ్చినావు, ఎలా ఉన్నావురా, ఏంది నీకేం లాబ్బా కోవిడ్కి వచ్చినావు అంటారు. ఇక్కడికి వచ్చే తెలుస్తుందన్న కోవిడ్ అంటే ఏంటో. ఇక్కడ చూడండి ఎలా ఉందో ఈ ఎడారిలో. పాపం ఈ ఒంటెలు మేపుతుంటే అతని వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో చూడండి. ఇవన్నీ అవే ఎడారి, అవన్నీ గుడిసెలే. అవి ఒంటెలు గొర్రెలు మొత్తం అన్నీ ఆ గుడిసెల్లో ఉండి ఎండలే గాలిలే కనీసం ఒక సెకండ్ కూర్చోవడానికి కానీ ఎక్కడే కానీ ఏదే కానీ లేదు. చూడండి, మనకు కనీసం చెట్టు నీడని ఉంటుంది, ఇక్కడ చెట్టు నీడ కానీ లేదు. పోనీ ఆ టవర్ల కింద కూర్చున్నాం అనే దానికి ఆ టవర్లు అయ్యేలాంటి దానిల కిందకి పోవడానికే ఉండదు. చూడండి, ఇక్కడ అన్ని ఒంటెలు అన్నీ ఇక్కడే. ఇంత బాగా చేసుకోవాల్సింది వస్తుంది. ఇక్కడ పడే బాధలు అయితే ఇళ్ళ కాడైతే తెలియదు. ఏమవుతుందంటే ఒక్క 4 రోజులు లేట్ అయితే ఏం బాగా శాలరీ పంపిలే, ఇంకా ఏం జీతం పంపిలే అనుకుంటారు. ఈ కోవిడ్ వాళ్ళు ఒక్కోసారి లేట్ చేస్తారు. ఇది గుజిలీ సరుకు మొత్తం అన్నీ. ఇక్కడ వచ్చేసి మనకేంటంటే ఏదైనా కానీ ఇక్కడ దొరుకుతుంది, కార్ల వస్తువులు కానీ ఏంటైనా కానీ ఇక్కడ మొత్తం అన్నీ.
ఓకే ఫ్రెండ్స్, చూడండి బయట వాళ్ళ బాధలు అలా ఉంటాయి. చూడండి ఇవన్నీ అవే కైమాలు. అంటే కైమా అంటే గొర్రెలు, ఆ గుడిసెల కింద ఉన్నాయి చూడండి గొర్రెలు. మీకైతే కనిపించవు, కానీ ఇక్కడ కెమెరా ఉంది, లిఫ్ట్ చేస్తా కిందికి ఫోను. లేదంటే మనకు వచ్చేది ఫైన్ 50,000, మన దోలు తీరుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఉన్న విశేషాలు అయితే కోవిడ్లో. అందుకే దయచేసి ఎప్పటికైనా కానీ ఒక మనిషి ఎంతలా కష్టపడుతున్నాడు అనేది మనం చూసి చెప్పలేము, కానీ బాధ పెట్టడం అయితే పెట్టద్దు ఫ్రెండ్స్. వాళ్ళు పడే కష్టాలు ఎండకు గాలికి అసలు ఇక్కడ కొన్ని చోట్ల అయితే నించొని అన్నం తినాల్సింది వస్తుంది. ఎడారిలో పనిచేసే వాళ్ళు కనీసం కూర్చోవడానికి కింద ఇసుక మీద కూర్చోవడానికి కానీ ఉండదు. ఏం చెప్పునే కూర్చొనే చేయాల్సింది వస్తుంది ఏ పని అయినా కానీ. ఓకే ఫ్రెండ్స్, చూసిన వాళ్ళు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో పెడతా వస్తాయి, కానీ పోస్ట్ చేస్తా కానీ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉంటా అయితే. ఓకే బాయ్.